ఈరోజు మన అంబిక ఎక్వేరియం రెస్టారెంట్లో మన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యువ నాయకులు జ్యోతుల నవీన్ అన్నయ్య చేతుల మీదుగా ఇద్దరు విద్యార్థులకు చెరో 20,000 రూపాయలు 40,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇది ఎలా అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. మన అంబిక ఎక్వేరియం రెస్టారెంట్ స్థాపించిన కొన్ని నెలలకే సతీష్ అన్నయ్య ప్రశాంతి వదిన వాళ్ళకు వచ్చిన ఆలోచన ద్వారా మన రెస్టారెంట్కి వచ్చి ఫుడ్ తినే మొదటి ఇద్దరు కస్టమర్స్ అమౌంట్ని ఫండ్ బాక్స్లో వేసి నెలంతా పూర్తయ్యేసరికి తండ్రిని కోల్పోయినా లేదా బాగా చదువుకు దూరం అయ్యే విద్యార్థులకి సహాయం చేయాలనుకునే విషయం మీ అందరికీ తెలిసిందే. ఫస్ట్ నెల వచ్చి ఇద్దరు స్టూడెంట్స్కి 40,000 రూపాయలు అందజేయగా సెకండ్ నెల వచ్చిన 30,000లో ఒక 10,000 రూపాయలు పక్కన పెట్టి 20,000 రూపాయలు గత నెల శ్రీకర్ అనే విద్యార్థికి సహాయం చేసిన విషయం తెలిసిందే. ఈ నెల కూడా 30,000 రూపాయలు అమౌంట్ వస్తే అందులో గత నెల 10,000 యాడ్ చేసి 40,000 రూపాయలు కూడా ఈరోజు మన నవీన్ అన్నయ్య చేతులుగా ఇద్దరు విద్యార్థులకి మన రెస్టారెంట్లో సతీష్ అన్నయ్య ప్రశాంతి వదినల ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. అంటే వ్యాపారం అనేది అందరూ చేస్తారు, కానీ వాళ్ళు చేసే వ్యాపారంలోంచి ఈ ఇంత అమౌంట్ అంటే నెలకి 20,000 30,000 రూపాయలు సహాయం చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. వాళ్ళ హోటల్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఆ ఫండ్ వేరే విధంగా కూడా వాళ్ళ ప్రమోషన్స్ ఇంకో రకంగానూ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. కానీ తండ్రిని కోల్పోయినా ఇలా చదువుకు దూరం అయ్యే విద్యార్థులను చేయాలనుకోవడం ఇటువంటి కుటుంబంలో ఇబ్బందుల్లో ఉన్న వారికి ఒక మంచి అవకాశం. అటువంటి మంచి మనసు ఇచ్చిన సతీష్ అన్నయ్యకి అలాగే ప్రశాంతి వదినకి హృదయపూర్వక ధన్యవాదాలు మన శ్రీ యువసేన తరపున తెలియజేస్తూ, కాకినాడ జగ్గంపేట నుంచి కాకినాడ అంటే మన ఊరు కాకినాడ, అన్నయ్య ఊరు జగ్గంపేట, అక్కడి నుంచి ఇక్కడ వరకు అంటే ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళని నేను వచ్చి ఎంకరేజ్ చేయాలి, అంతేకాకుండా మీరు చేసే ప్రతి మంచి కార్యక్రమానికి కూడా నా సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తారని తెలియజేసిన మన జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నయ్యకి, అలాగే ఇక్కడికి వచ్చి ఫుడ్ తినే కస్టమర్స్కి కూడా మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ తరఫున ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు సహాయం పొందిన ఇద్దరు కుటుంబాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం.